అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. ఏ శాపం వల్ల స్త్రీలు మాత్రం గర్భం దాలుస్తారు? బ్రహ్మ సరస్వతికి చెప్పిన ఆ రహస్యం ఏమిటి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి సరస్వతీదేవి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఇలా అడిగింది, హే స్వామి, మీరు ఈ సృష్టిని సృష్టించారు కదా, అలాగే మీ మనసు నుంచి, మీ శరీరంలోని అంగాల నుంచి మీరు ఎంతోమంది ఋషులను, అందమైన మనోహరమైన అప్సరసలు, గంధర్వులను, అలాగే దేవీ దేవతలను సృష్టించారు. అంతేకాదు స్త్రీలకు అందాన్ని కూడా ప్రసాదించారు. అయితే స్వామి, నాకు ఇక్కడ ఒక సందేహం కలిగింది. స్త్రీ పురుషులను మీరే సృష్టించినప్పుడు మరి కేవలం స్త్రీలు మాత్రమే ఎందుకు గర్భం ధరించేలాగా చేశారు? ఎందుకు భరించాలి అని అడిగింది సరస్వతీదేవి. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వి, సరస్వతి, నువ్వు నన్ను సరైన ప్రశ్న వేశావు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని రోగాల కన్నా, సంసార జీవితంలో ఎదురయ్యే కష్టాల కన్నా గర్భధారణ అనేది చాలా కష్టమైనది. కానీ గర్భం ధరించినప్పుడు చాలా గొప్ప విషయం కూడా. గర్భధారణ సమయంలో చాలా కష్టాలు పడతారు మహిళలు. అయితే ఈ విషయానికి సంబంధించి నేను ఒక పురాతన రహస్యాన్ని ఈరోజు వివరిస్తాను, జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలుపెట్టారు. ఈరోజు ఈ వీడియోలో ఆ రహస్యం గురించి తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మదేవుడు ఈ కథను మొదలుపెట్టే ముందు ఒక సూచన చేశారు. అందమైన కొడుకు పుడతాడు అని చెప్పారు. సిద్ధంగా ఉన్నాను చెప్పండి అంతే. సరస్వతీదేవి, నీకు తెలుసు కదా సరస్వతి, నా చెవి నుండి పుట్టినవాడే కులస్థుడు, నా మానసపుత్రుడు ఒకడు. నేను అతనికి అనేక రకాల విద్యను నేర్పించాను. అంతేకాదు అతని రూపానికి, పుట్టుకకు కారణాన్ని కూడా వివరించాను. ఆ తర్వాత కులస్థుడికి లోక కళ్యాణార్థం కోసం ఒక మహత్తరమైన పనిని అప్పగించి తపస్సు చేయమని చెప్పాను. ఎత్తైన ప్రదేశాన్ని వెళ్ళాడు. అక్కడ అందమైన ఆశ్రమం నిర్మించుకొని కులస్థుడు ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో చాలామంది గాంధర్వ దేవతలు, రాక్షసులు, అప్సరసలు ఆ ప్రదేశంలో సంచరించేవాళ్ళు. అలా వచ్చినప్పుడు తపస్సుకు విఘాతం కలిగించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు అప్సరసలు. వాళ్ళ నవ్వులతో, రకరకాల చేష్టలతో ఆయన తపస్సును భంగం చెయ్యాలని చూశారు. అలా అందరూ కలిసి తన తపస్సుకు అడ్డంకులు సృష్టించడానికి కులస్థుడు ఎంత మాత్రం సహించలేకపోయాడు. వెంటనే కోపంగా లేచి ఒక శాపం పెట్టాడు. ఈ రోజు తర్వాత ఎవరైనా కానీ తన ఎదుటకు వచ్చి తన తపస్సుకు భంగం కల్పిస్తారో వాళ్ళు గర్భం దాలుస్తారు అని చెప్పాడు. దాంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే కులస్థుడు ఉండే ప్రాంతానికి చాలా దూరంలో తృణవిందు కూతురు హవిర్భావ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే మహర్షి కులస్థుడు పెట్టిన శాపం గురించి ఆమెకేమీ తెలియదు. అలా ఒకరోజు ఆమె తన స్నేహితురాలను వెతుక్కుంటూ తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ప్రదేశానికి వెళ్ళింది. తన స్నేహితురాలను పిలుచుకుంటూ వెళ్ళి కులస్థుడు ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ సరిగ్గా కులస్థుడికి ఎదురుపడింది. అలా ఆయన శాపం కారణంగా ఆమె గర్భవతి అయ్యింది. అకస్మాత్తుగా అతని శరీరంలో వచ్చిన ఈ వింత మార్పు చూసిన అక్కడికి ఆమె స్నేహితురాలంతా వచ్చారు. దాంతో ఆమె జరిగిన మొత్తం విషయాన్ని వాళ్లకు చెప్పింది. వాళ్ళంతా ఆమెను తృణవిందు ఆశ్రమానికి తీసుకెళ్లి తండ్రి జరిగిన విషయం మొత్తం చెప్పారు. మహర్షి కులస్థుడి శాపం వల్ల తన కూతురు గర్భవతి అయిందని తెలుసుకున్నారు. వెంటనే మహర్షి అక్కడ తీసుకుని చూసి నమస్కరించి ఆ తర్వాత క్షమించమని ప్రార్థించారు. అప్పుడు ఋషి తృణవిందు ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీరు బ్రహ్మదేవుని నిజమైన మానసపుత్రులు, ఎంతో దయగల వారు కూడా. ఈ రోజున కుమార్తె తెలియక నేరం చేసింది. మీరిచ్చిన శాపం గురించి ఆమెకేమీ తెలియదు. మీ శాపం వల్ల ఈరోజు నా కూతురు గర్భసంచిలోనే గర్భవతి అయిన మొదటి మహిళ కూడా ఆమె. అయ్యా మునీశ్వర, ఇప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీరే చెప్పండి. ఈ కలంకం ఆమె మీద పడకుండా ఉండాలంటే మీరు నా కూతుర్ని భార్యగా స్వీకరించమని కోరుతున్నాను. నా కుమార్తె సుగుణాల రాశి. ఆమె మనసు చాలా మంచిది. ఆమెలో ఎలాంటి లోపం లేదు. ఆమెకు తెలియక మీ శాపానికి బాధితురాలు అయ్యింది. ఆమె ఎల్లప్పుడూ మీ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా గౌరవ మర్యాదలు కరిగిపోయిన కులస్థుడు ఆవిర్భావ తన శాపానికి గురి కావడానికి తలుచుకొని బాధపడ్డాడు. అప్పుడు కులస్థుడు విందుకు భరోసా ఇచ్చాడు.
నాకు మీరిచ్చిన గౌరవం నన్ను ఆనందింపచేసింది. నా శాపం కారణంగా మీ కూతురు గర్భవతి అయింది. అందుకే మీ కూతుర్ని నా భార్యగా స్వీకరిస్తున్నాను. మీరు బాధపడకండి అని చెప్పాడు. అలా కులస్థుడు తన భార్య అప్పటినుంచి రుణవిందుని కుమార్తె ఆవిర్భావ మహర్షి కులస్థుని ఆశ్రమంలో నివసించడం ప్రారంభించింది. అతనికి పగలు రాత్రి హృదయపూర్వకంగా సేవ చేస్తూ ఉండేది. ఆమె నిస్వార్థంగా చేస్తున్న సేవకు మురిసిపోయిన కులస్థుడు ఇలా అన్నాడు: ఓ దేవి, నీవు చేసిన సేవకు చక్కగా నెరవేరుస్తున్న పాత భాగ్య ధర్మాలకు పతిభాగ్య ధర్మాలకు నాపై చూపించే భక్తికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నీకు నాలాంటి కొడుకు పుట్టే వరం ప్రసాదిస్తాను అని చెప్పాడు. నువ్వు నా ముందుకు వచ్చిన సమయంలో నేను వేదాలు చదువుతున్నాను. నువ్వు కూడా ఆ సమయంలో వేదాలను విన్నావు. అందుకే నీకు పుట్టే కొడుకు 4 వేదాలలో ప్రావీణ్యం సంపాదించి ప్రపంచానికి వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నీ పుత్రుడు మిశ్రమ అనే పేరుతో ఈ లోకంలో ప్రసిద్ధి చెందుతాడు అని వరాన్ని ప్రసాదించాడు. కొంతకాలం తర్వాత ప్రతిభావంతుడైన కొడుకు పుట్టాడు. మహర్షి కులస్థుడు చెప్పిన దాని ప్రకారం ఆవిర్భావ తన కుమారుడికి విశ్రమాలు అని పేరు పెట్టింది. ధర్మ మార్గంలో నడుచుకునేవాడు. ఇతని కీర్తి ప్రపంచం మొత్తం తెలిసింది. ఇంతటి గొప్పవాడైన విశ్రముడికి భరద్వాజ మహర్షి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు విశ్రమలు ఒక కుమారుడు జన్మించాడు. మారు పేరు కుబేరుడు. బ్రహ్మదేవుడికి సంతోషపెట్టడానికి కుబేరుడు అటోర తపస్సు చేశాడు. అప్పుడు కుబేరుని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. ఉత్తర దిక్కుకు సంపాదక అధిపతిని చేశాడు. వీరుడికి బహుమతిగా ఇచ్చాడు. అలా తన సంపతికి కుబేరుడు అధిపతి అయ్యాడు. అలాగే గంధమాధవ పర్వతంపై ఉన్న సంపదలో 4వ వంతు కుబేరుడు ఆధీనంలోనే ఉంటుంది. కుబేరుడు ఆ సంపదలో 16వ వంతు మనుషుల కోసం ఇచ్చేశాడు. మహర్షి శివుడు పార్వతీదేవి కోసం చాలా అందమైన రాజభవన్ను నిర్మించాడు. దానికి లంక అని పేరు పెట్టాడు. శివుడు లంకలోకి గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా శివుడు ఆహ్వానించాడు. అప్పుడు శివుడు విశ్రవుడికి అడిగాడు, ఏం కావాలో కోరుకో మిత్రమా, దానం ఇస్తాను అని. ఆ మాట విన్న విశ్రవుడి దృష్టి భార్య కైకాసి లంకను అడగమని బలవంతం చేసింది. వారు మాట్లాడకుండా లంకను దానం ఇచ్చేశాడు. దాంతో పార్వతీదేవికి చాలా కోపం వచ్చేసింది. ఆమె కైకాసిని శపించింది. ఈరోజు మీరు నా భర్తను మోసం చేసి ఈ బంగారు లంకను దానం పొందారు. ఏదో ఒకరోజు ఈ బంగారు లంక తగలబడిపోతుంది అని శపించింది. ఆ తర్వాత శివుడు ఇచ్చిన బంగారంతో చేసిన లంక నగరాన్ని విశ్రవుడు తన కుమారుడు లంకను లాకేసుకున్నాడు. అయితే త్రేతాయుగంలో శివుని అవతారమైన హనుమంతుడు ఆ బంగారు లంకను దానం చేసేశాడు. ఈ విషయం మనందరికీ తెలిసింది. బ్రహ్మదేవుడు ఇలా చెబుతూ, ఓ దేవి, మహిళలు మాత్రమే గర్భం దాల్చిన అసలు కారణం నేను ప్రపంచంలోని స్త్రీలందరికీ సహనాన్ని ప్రసాదించాను. అందుకే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సహనంతో దేనికైనా ఓర్చుకుంటారు. అందుకే స్త్రీకి గర్భం దాల్చడం శాపం లాంటిది. ఒక వరం స్త్రీలే. ఈ ప్రపంచానికి ఆధారం వాళ్ళే. స్త్రీలని ప్రేమగా చూడగలరు. ఈ ప్రపంచాన్ని కూడా సమర్థవంతంగా నడపగలరు అని చెప్పాడు. మరి చూశారు స్త్రీల గర్భధారణ వెనుక ఉన్న రహస్యం. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.